మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు పొద్దున బేగం బజార్ వెళ్ళాను. ఆకలేస్తుంది కదా అని చెప్పని టిఫిన్ చేద్దామని బాలాజీ టిఫిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు బేగం బజార్లో పాత దోశ మేకర్ నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. పోయి ఒక దోశ వేయరా బాబు అంటే ఏం దోశ అన్నాడు. బటర్ పన్నీర్ తోటి దోశ వేయమని చెప్పారు. వీడు 12 దోశలు పోసాడు ఆ పెంక మీద. దోశలు పోసి 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 దానిపైన రకరకాల గార్నిష్ వేసాడు. ఉప్మా వేసాడు, చట్నీ వేసాడు. ఆ తర్వాత వచ్చేసి దానిపైన కారం పోసి దాన్ని అంతా బాగా రుద్ది ఆయిల్ వేసి బాగా కాల్చాడు. ఆ తర్వాత దాన్ని బాగా కాలనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మసాలా పెట్టాడు. ఆ తర్వాత పన్నీర్ వేసి బాగా ఇంకా కాలనిచ్చి దోశ బ్రహ్మాండంగా క్రిస్పీగా తయారు చేశాడు. దానికని కొద్దిగా ఎక్స్ట్రా పన్నీర్ కూడా వేసాడు. మళ్ళా తర్వాత దాన్ని మొత్తం మడిచి అందరికీ సర్వ్ చేస్తున్నాడు. దాన్ని 2 ముక్కలు కట్ చేసి 2 రకాల చట్నీలు వేసి చేతిలో పెట్టాడు. దోశ అయితే సూపర్. 100 రూపాయలు దోశ బాగుంటుంది. ఒక దోశ తింటే మధ్యాహ్నం ఇంకా భోజనం చేయబడలేదు. ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే చూడండి. ఇది ఎక్కడో కాదండి, బేగం బజార్ అబ్దుల్ గంజ్ చౌరస్తాలో మసీద్ ఉంటుంది. మసీద్ పక్కనే ఉంటుంది.